విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. జన్మ నక్షత్రం ధనిష్ట ఉన్న వాళ్ళకి మే నెలలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో చూద్దాం. చర్య, చురుకుదనం, ఫలితం అనే ఈ 3 అంశాల ఆధారంగా ముఖ్యంగా ఈ మాసం కనిపిస్తోంది. ఈ కాలంలో మీరు కూర్చుని ఆలోచించే కంటే చర్యలు తీసుకుంటేనే మంచి ఫలితాలు వస్తాయి. ఆలస్యం చేస్తే అవకాశాలు చేతుల నుండి జారిపోతుంది. అయితే ఉద్యోగంలో మీరు యాక్టివ్‌గా ఉంటే ఏంటంటే పైవారి దృష్టిలో పడతారు. మీ పనిని వేగంగా పూర్తి చేసే సామర్థ్యము, ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. కొంతమంది కొత్త ప్రాజెక్టులు గానీ, అదనపు బాధ్యతలు గానీ రావచ్చు. టైం మేనేజ్‌మెంట్ సరిగ్గా ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులకి ఈ నెలలో డబ్బు తిరగడం, క్యాష్ ఫ్లో ఇవన్నీ బావుంటాయి. ట్రేడింగ్ గానీ, సేల్స్ మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి సమయం అని చెప్పొచ్చు. త్వరగా నిర్ణయాలు తీసుకుంటే లాభాలొస్తాయి. కానీ ఆలోచించకుండా తీసుకున్న రిస్క్ నష్టాల్ని దారితీస్తుంది. ఆర్థికంగా ఆదాయం బావుంటుంది. ముఖ్యంగా ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా డబ్బొచ్చే అవకాశం ఉంది. అయితే ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి. ఫంక్షన్లు, వేడుకలు, స్నేహితులతో గడిపే సందర్భాల్లో ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో ఉత్సాహభరిత వాతావరణం ఉంటుంది. మీరు ఇంట్లో ఆనందాన్ని తీసుకొచ్చేటువంటి వ్యక్తిగా ఉంటారు. కానీ కొన్నిసార్లు మీరు బయట పనుల్లో బిజీగా ఉండడం వల్ల, కుటుంబానికి తక్కువ సమయం ఇవ్వడం వల్ల కాస్త బ్యాలెన్స్ అవసరం. ఆరోగ్యపరంగా శరీరానికి విశ్రాంతి చాలా ముఖ్యం. ఎక్కువగా పనిచేయడం వలన అలసట, కీళ్ళ నొప్పులు, రక్తపోటు సమస్యలు వస్తాయి. క్రమంగా వ్యాయామం చేయడం మంచిది. లాభాల విషయానికొస్తే ఉద్యోగంలో గుర్తింపు, వ్యాపారంలో వేగంగా లాభాలు, కొత్త అవకాశాలు, ఆర్థికంగా మంచి ఆదాయం కనిపిస్తుంది. నష్టాల పరంగా ఖర్చులు అదుపులో లేకపోవడం, త్వరితగతిన నిర్ణయాల్లో వలన తప్పులు, ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. మరి ధనిష్ట నక్షత్రం వారు సాధారణంగా చురుగ్గా ఉంటారు, శక్తివంతంగా ఉంటారు, నాయకత్వ లక్షణాలు ఉంటాయి, సమయానికి పని పూర్తి చేసే నైపుణ్యం ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఏంటంటే తొందరపాటు, ఓర్పు లేక, ఓపిక లేక వీళ్ళు కొంచెం బలహీనంగా మారుతూ ఉంటారు. ఈ అలవాట్లలో యాక్టివ్‌గా ఉండడం అని, కొత్త పనులు ప్రారంభించడము, ఫ్రెండ్స్‌తో టైం గడపడము, వేడుకలు గానీ, సోషల్ యాక్టివిటీస్‌లో పాల్గొనడం చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ప్లానింగ్ లేకుండా ముందుకెళ్ళడం వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి. మరి ఈ నెలలో ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, వేగం మీ బలమైనప్పటికీ ప్రతి నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించి మరింత పెద్ద విజయాల్ని సాధించొచ్చు. పరిహారంగా ఏంటంటే మంగళవారం, శనివారం రోజున హనుమంతుడు ఆంజనేయ స్వామి ఆలయంలో దర్శనం చేసుకోండి. బెల్లం గానీ, శనగలు గానీ దానం చేయండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి. దీని ద్వారా ఏంటంటే శక్తి, ధైర్యం పెరుగుతుంది.